హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి సూపర్ టేస్ట్ టిఫిన్ అయితే ప్రిపేర్ చేయబోతున్నాను అనమాట. అదేంటంటే సొరకాయ దోశను అయితే ప్రిపేర్ చేయబోతున్నాను. చాలా టేస్ట్గా ఉంటుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం వీడియోని అయితే చూసేయండి. ఇప్పుడు ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం. చూసేయండి. ముందుగా ఒక 1 కప్ వరకు రైస్ తీసుకుని, అదేవిధంగా ఒక 1/2 కప్ వరకు మినపగుళ్ళు తీసుకుని నానబెట్టుకోవాలి 4 to 5 అవర్స్. నానిన తర్వాత ఇప్పుడు మిక్సీ గిన్నెని తీసుకొని మిక్సీ గిన్నెలోకి ఈ పప్పును అయితే వేసుకోవాలన్నమాట. వేసుకొని దీనిలోకి మనం ఒక సొరకాయను తీసుకోవాలి. ఈ విధంగా ఒక సొరకాయని తీసుకొని పైన పొట్టు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వాటిని కూడా వేసుకోవాలి. తర్వాత ఒక 4 పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని ఒక 1 స్పూన్ వరకు కల్లుప్పుని అయితే యాడ్ చేసుకుంటున్నాను. టేస్ట్ అయితే బాగుంటుంది. ఇప్పుడు 1 ఇంచు అల్లాన్ని కూడా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి ఒక 1/2 గ్లాస్ వరకు వాటర్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. వేసుకుని ఇప్పుడు దీన్ని మొత్తాన్ని మిక్సీ అయితే పట్టుకోవాలన్నమాట. ఈ విధంగా చూస్తున్నారు కదా. ఇప్పుడు మనం ఈ పిండిని ఒక బౌల్లోకి అయితే తీసి పక్కన పెట్టేసుకుందాము. ఈ విధంగా చూస్తున్నారు కదా. పిండి మొత్తం ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ అనేది బాగా హీట్ అవ్వాలి. మనం హీట్ అయిన తర్వాత ఈ దోశ అనేది వేసుకోవాలన్నమాట. ఈ విధంగా ప్యాన్ పెట్టుకొని దీనిపైన కొంచెం నెయ్యిని కానీ లేదంటే నూనెని ఆయిల్ కానీ వేసుకొని ఈ విధంగా మొత్తం స్ప్రెడ్ చేసుకొని బాగా హీట్ అవ్వనివ్వాలి. హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం దీనిలోకి ఈ దోశ పిండిని వేసుకొని పలుచగా చేసుకోవాలన్నమాట. పలుచగా ఈ విధంగా చూస్తున్నారు కదా. ఈ విధంగా పలుచగా అయితే ఈ దోశని అయితే వేసేసుకోవాలి. ఈ విధంగా వేసుకుని ఇది కొంచెం కాలిన తర్వాత మనం ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది కాబట్టి ఈ విధంగా వేసుకుని దీనిపైన కొంచెం ఆయిల్ని అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. ఈ దోశ చుట్టూ ఆయిల్ వేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ అయితే కొంచెం వేసుకోవాలి. ఇప్పుడు మనం ఇది కొంచెం 1 సైడ్ బాగా కాలిన తర్వాత ఇప్పుడు బ్యాక్ సైడ్ అయితే తిప్పుకోవాలన్నమాట. ఈ విధంగా చూస్తున్నారు కదా. 1 సైడ్ అయితే బాగా కాలింది. ఇప్పుడు దీన్ని వెనక్కి తిప్పుకొని ఈ విధంగా వెనక సైడ్ కూడా బాగా కాల్చుకోవాలి. ఈ విధంగా కాల్చుకున్న తర్వాత మనకు తొందరగానే ప్రిపేర్ అయిపోతుందండి. ఈ దోశ చూస్తున్నారు కదా. దోశ అయితే వెనక ముందు 2 వైపులా కాలిపోయింది. ఇప్పుడు మనం దీన్ని ప్లేట్లోకి అయితే తీసుకుందాము. ఈ విధంగా మిగతా దోశలను కూడా ఈ విధంగానే వేసుకుని ప్రిపేర్ చేసేసుకుందాము. చాలా సింపుల్ అండి. చాలా తొందరగా అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సూపర్ టేస్ట్ ఉంటుందన్నమాట. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మనం కర్రీస్ చేసి పెడితే అంతగా తిన్నారు కాబట్టి ఈ విధంగా దోశ కింద వేసి పెడితే తింటారనమాట. ఈ విధంగా మిగతా పిండిని కూడా ఈ విధంగా దోశలు వేసుకొని పెట్టుకుంటే దీనిలోకి అల్లం చట్నీ కానీ లేదంటే పల్లీ చట్నీ ఏ చట్నీ అయినా సరే సూపర్ టేస్ట్ ఉంటుందన్నమాట. మీరు కూడా ఒకసారి ఈ విధంగా మీ పిల్లలకైతే ట్రై చేసేయండి. చాలా బాగుంటుంది. హెల్దీ కదా సొరకాయ కూడా. ఈ విధంగా కనీసం వారంలో ఒకసారైనా ఈ విధంగా పిల్లలకి చేసి పెట్టండి. బాగుంటుంది. అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.